వెళ్ళాను అధ్యక్ష నిజామాబాద్ జిల్లాకి. అధ్యక్ష, కోట్ల దోమల్ని మనం పెంచి పోషిస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ పెద్దలు మంత్రి గారు సుదర్శన్ రెడ్డి గారి బోధన నుంచే శాసనసభ్యులు కోట్ల దోమల్ని పెంచి పోషిస్తున్నట్టుగా ఉంది. ఒక్క నిమిషం నుంచోవడం కష్టంగా ఉంది అధ్యక్ష. ఈవేళ ఈ రాష్ట్రంలో రోజుకి కనీసం 100 కొత్త కేసులు డెంగ్యూ కేసులు వస్తున్నాయి అధ్యక్ష. ఆరోగ్య మంత్రులు అడిగితే 1-2 వస్తున్నాయని చెప్తారు. ఎందుకంటే అంకెల్ని దాపెట్టేసి అంతా బాగుందని చెప్పడం, ఎలాగైతే ఆర్థిక మంత్రి గారు అంకెల గారడే ఉందో అదే రీతిన ఈ అంకెలతో మనం దాపెట్టేసి వాస్తవాలు మరుగుపరుస్తున్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో ఈవేళ రోజుకి కనీసం 100 డెంగ్యూ కేసులు వస్తున్నాయి కొత్తగా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రోజు కనీసం 2500 మలేరియా కేసులు వస్తున్నాయి అధ్యక్ష. 2012 సంవత్సరంలో ఎప్పుడో మన రాష్ట్రంలోనే అధ్యక్ష, ఈ హైదరాబాద్ నగరంలోనే సర్ రొనాల్డ్ రాస్ ఎప్పుడో 1904 సంవత్సరంలో 108 ఏళ్ల క్రితం మలేరియా వ్యాధి కారణం కనుక్కున్నాడు అధ్యక్ష. 108 ఏళ్ల తర్వాత ఈవేళ మలేరియాకి రాష్ట్రంలో ఏడాదికి 9-10 లక్షల మంది గురవుతున్నారంటే, ఏడాదికి 40-50 వేల మంది ఈవేళ డెంగ్యూకు గురవుతున్నారంటే, మలేరియాకేమో వ్యాక్సిన్ లేదు, మందులున్నాయి, కానీ మందులున్నా కూడా రెసిస్టెంట్ మలేరియా పెరుగుతున్నది ఇంకోటి. ఇక డెంగ్యూకి అధ్యక్ష వ్యాక్సిన్ లేదు, మందులు లేవు. యూ హావ్ టు కంక్లూడ్. yes అధ్యక్ష, అంటే మన పరిపాలనకి జనం జీవితానికి మధ్య సంబంధం తెగిపోయింది అధ్యక్ష. ప్రజలు కూడా మన నుంచి ఆశించడం మానేశారు. వీళ్ళు ఏమి చేయరు అని మిగతా అడుగుతున్నారు. మా విద్య ఏమిటి, మా ఆరోగ్యం ఏంటి, జనం అడగడం కూడా మానేశారు. జనాన్ని ఎంతగా మనం మత్తులో ముంచామంటే, ఎంతగా దుర్భర దారిద్ర్యంలో ఉంచి ఆలోచన లేకుండా చేశామంటే, పరిపాలన అంటే చదువు కాదు, ఆరోగ్యం కాదు, మిగతావన్నీ పందేరాలు పెట్టమని చెప్పిన భావాన్ని ఎంతగా వ్యాప్తి చేశామంటే జన జీవితంతో రాజకీయానికి సంబంధం లేకుండా పోయింది అధ్యక్ష. అంతకంటే క్షంతవ్యం కాదు, నేరం మరొకలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మనం చాలా గర్వంగా చెప్పారు, 23,000 కోట్ల రూపాయల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నాం, మీరంతా ఖర్చు పెట్టారా ఇన్నేళ్లలో అని చెప్పని మళ్ళీ అంకెలు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, విద్య లేని సంక్షేమం పేదరికాన్ని, బానిసత్వాన్ని శాశ్వతంగా కొనసాగుతున్నాయి అధ్యక్ష. ఆరోగ్యం అందిన సంక్షేమం తరతరాలుగా వస్తున్న వివక్షను కొనసాగించడం కోసం అధ్యక్ష. 23,000 కోట్ల రూపాయల సంక్షేమ పేరుతో మీరు ఖర్చు పెడుతుంటే 22,000 కోట్ల రూపాయలు మీ అంకెల ప్రకారమే మీరు సారాధించి పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారే. నిరుపేద తాగుడు మీద ఖర్చు పెట్టే డబ్బే కనీసం 10-15 కోట్లన్నా కనీసం ఉందే. అదో పక్షం రాష్ట్రం మొత్తంలో 30-35 కోట్లు లెక్కేస్తే దానిలో నిరుపేదలు ఖర్చు పెట్టేదే కనీసం 15,000 కోట్ల రూపాయలు ఉందే. ఏం సంక్షేమం అధ్యక్ష? అంటే ఇక్కడ రూపాయి బియ్యం ఇచ్చి, ఇక్కడ ఎన్ఆర్ఐజీఏలో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇక్కడ 100 రూపాయలు ఇచ్చి, మళ్ళీ పక్కనే పొరపాటున డబ్బును దాచుకుంటారేమో, రేపొద్దున బాగుపడతారేమో, ఆశలు పెరుగుతాయేమో, ఆ జీవితాలన్నీ కూడా ఇవాళ దారించి బయటపడతానేమో అని చెప్పి అనుమానంతో, భయంతో పక్కనే మనం సారా షాప్ పెట్టి పారేసి, మత్తుకు బానిసల్ని చేసి పారేసి అద్భుతంగా పాలనిచ్చామనుకుంటున్నాం అధ్యక్ష. ఈ బడ్జెట్లో చూశాను అధ్యక్ష, ఏమన్నా ఇటీవల పరిణామాల తర్వాత ఈ మద్యం మీద ఆదాయం మీద ఆధారపడడం తగ్గిద్దాము అన్న ఉద్దేశంతో ఎక్సైజ్ నుంచి వచ్చేటువంటి ఆదాయం గతంతో పోలిస్తే తగ్గించేమన్నా చూపెట్టి విధానంలో మార్పు కోసం సంకేతాన్ని ఇచ్చారని చూశాను అధ్యక్ష. ఏం లేదు అధ్యక్ష, చాలా నిర్మోహమాటంగా గతంలో దానికి 10-20% జోడించి ఈ సంవత్సరం అంతకంటే ఎక్సైజ్ ఆదాయం ఎక్కువ వస్తున్నారు. అంటే గత సంవత్సరం ఇంకా తక్కువ తగ్గించాం జనాన్ని. మేము ఎక్సైజ్ ట్యాక్స్ డ్యూటీ పెంచినా కూడా అది కూడా చాలట్లేదు, ఇంకా ఎక్కువ తాగించాల్సిందే. అదే మా లక్ష్యాన్ని ప్రభుత్వం చెప్పకనే చాలా స్పష్టంగా ఆర్థిక మంత్రి గారి బడ్జెట్ ద్వారా చెప్తుంది అధ్యక్ష. ఎక్కడ సంక్షేమం అధ్యక్ష? అది ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. ఈవేళ ప్రపంచంలో అధ్యక్ష పట్టణాభివృద్ధి అతి కీలకమైంది. ఎందుకంటే పట్టణాల ఆర్థిక వ్యవస్థకి ఈవేళ పట్టుగమ్మనైనా. ఈవేళ దాదాపుగా 80% ఆర్థిక వ్యవస్థ అంతా పట్టణాల్లో, నగరాల్లో ఉంది. భవిష్యత్తు పట్టణాల్లో ఉంది. పట్టణాలకు ఏం చేస్తుందని ఆలోచిస్తే అధ్యక్ష, ఈ సంవత్సరం కేటాయించింది 6,586 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క హైదరాబాద్ నగరంలో మౌలికమైనటువంటి సదుపాయాల్ని, మీకు మంచినీటిని, వర్షపు నీటి పారుదల కోసం స్టామ్ వాటర్ డ్రైనేజీని, సివరేజ్ని, మూర్తిని లెక్కిస్తే అధ్యక్ష, ఈవేళ వాళ్ళ డిమాండ్ అధ్యక్ష హైదరాబాద్ నగరానికి స్టామ్ వాటర్ డ్రైనేజీకి 6,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. ఒక హైదరాబాద్ నగరం లెక్కిస్తే ఇంకా రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీ నగరాలు మర్చిపోతే 6,000 కోట్ల అధ్యక్ష. సివరేజ్ అధ్యక్ష 3,000 కోట్ల అధ్యక్ష. మంచినీటి కోసం డిస్ట్రిబ్యూషన్ బాగు చేయడం కోసమే కేవలం 2,600 కోట్ల అధ్యక్ష. వాటర్ సప్లై స్కీములు, పెద్ద స్కీములు చేపట్టడం కోసం కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి కావచ్చు అధ్యక్ష, కనీసం 6,000 కోట్ల అధ్యక్ష. అంటే హైదరాబాద్ నగరానికే 17,600 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే
రాష్ట్రం మొత్తంలో పట్టణాలన్నింటి కలిపి నగరాలంటే కలిపి ఈవేళ మనం ఆలోచించగలుగుతుంది అధ్యక్ష 6,586 కోట్ల అధ్యక్ష. దీనిలో మళ్ళీ నేను రవాణా చేర్చలేదు, దాన్ని వేరే పెడదాం. రవాణా పోనీ ఏదో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేద్దాం అనుకుందాం. అది కాకుండా అధ్యక్ష, అంటే ఈవేళ అవసరాల్లో విద్యారోగ్యాన్ని మర్చిపోతున్నాం, రేపటి అవసరాలని పూర్తిగా విస్మరిస్తున్నాం అధ్యక్ష. వ్యవసాయం గురించి సభలో మళ్ళీ చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఎక్కువ లోతుకెళ్ళిన అధ్యక్ష, మీరు ఆందోళన పడదు వ్యవసాయం గురించి చాలాసార్లు మాట్లాడుతున్నాం కాబట్టి. కానీ కొన్ని అంశాలు You already crossed the Adhyaksha. time limit. You already crossed the time limit. Please conclude. అధ్యక్ష బదిర శంకరావు అనే అధ్యక్ష మళ్ళీ చెవుల్లో తుప్పదులుతుందేమో అన్న ఆశతో ఎప్పుడైనా వినిపించుకుంటారేమో, కొంతనే నేర్చుకుంటారేమో, వాస్తవాలను గమనిస్తారేమో, రేపటి జాతి నిర్మాణం చేస్తారన్న ఆశ కొద్దీ చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. మిమ్మల్ని విసిగించాలని కోరిక కాదు. That's not the అధ్యక్ష 3,000 కోట్ల రూపాయల ప్రత్యక్షంగా వ్యవసాయం నుంచి పన్నులు చేస్తూ 7,000 కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధి కోసం చెప్పని కేంద్ర ప్రభుత్వం పుణ్యమా అని చెప్పని ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ఖర్చు పెడుతుంది అధ్యక్ష. వర్షపు చుక్క కొంచెం తగ్గితే రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి అధ్యక్ష. వ్యవసాయానికి ఏం చేస్తున్నాం అధ్యక్ష? రైతుని మళ్ళీ బిచ్చగాడుగా మార్చి ఇదిస్తాం అంటమే కానీ రేపొద్దున ఉత్పాదకత, రేపొద్దున ఆదాయం పెరిగే మార్పు కోసం చెప్పని ప్రభుత్వం చేయట్లేదని మనకి స్పష్టమైన దృష్టాంతాలు ఉన్నాయి అధ్యక్ష. ఏడాదికి 7,000 కోట్లు ఖర్చు పెడుతూ ఎందుకని డౌట్ ప్రూఫింగ్ చేయలేకపోతున్నారు? ఎందుకని చెప్పిన దుర్భిక్ష నివారణ కోసం చర్యలు చేపట్టలేకపోతున్నారు శాశ్వత ప్రాతిపదికన? ఎందుకని అనంతపురం జిల్లాలోనో, కర్నూలు జిల్లాలోనో, ఎందుకని మహబూబ్నగర్లోనో, నల్గొండలోనో ఈవేళ వర్షం లేకపోతే రైతులంతా కూడా ఆకాశం వెంక చూసి బెదురు చూపులతో కన్నీళ్లు కారుస్తున్నారు అధ్యక్ష. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఇజ్రాయెల్ కంటే రెట్టింపు వర్షపాతం ఉన్న దేశంలో ఎందుకని నీటి చుక్కను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అధ్యక్ష? అధ్యక్ష పంట పండిన తర్వాత సరే రేట్లను కూడా చాలా చర్చ వచ్చింది, అవి పక్కన పెడదాం అధ్యక్ష. 3,000 కోట్లు మీరు వసూలు చేస్తూ రైతుల నుంచి ప్రత్యక్షంగా గోడౌన్లు లేక రేపొద్దున రేటు వచ్చే అవకాశం ఉన్నా కూడా రైతు పంట నిలుపుకోలేక ప్లెడ్జ్ లోన్లు అందక అయిన కాడి తగిన పరిస్థితి వస్తుంటే ఏం చేస్తున్నాం అధ్యక్ష? మనం ఈ మనం చేయడం లేదు. Complete చేయండి అధ్యక్ష. అలాగే కోల్డ్ స్టోరేజ్ అధ్యక్ష Must conclude, Jayaprakash. పళ్ళు కూరగాయల విషయంలో కోల్డ్ స్టోరేజ్ అధ్యక్ష. వాల్యుయేషన్ అధ్యక్ష. వ్యవసాయ అనుబంధ ప్రశ్నల గురించి మాటలే గాని, టొమాటో గాని, ఉల్లిపాయ గాని, మరో కూరగాయ గాని, మరో పండు గాని ఈవేళ రేటు లేకపోతే భయం లేదు, కుళ్ళిపోవాల్సిన అవసరం లేదు, రేటు వచ్చే ఏర్పాటు ఉన్నది, దానికి వ్యవసాయ అనుబంధ పరిశ్రమ పెట్టారు, వాల్యుయేషన్ జరుగుతోంది, నాకు భయం లేదన్న ఢోకా లేదు. రెండో పక్కన అధ్యక్ష వినియోగదారుల కోసం రేట్లు తగ్గిస్తున్నాం అంటున్నారు అధ్యక్ష. రైతుకి 35 రూపాయలు వస్తుంటే ఈవేళ వినియోగదారుడు 100 రూపాయలు కొంటున్నాడు అధ్యక్ష. ఈ సభ ద్వారా రాష్ట్రం మొత్తానికి తెలియాలి. వినియోగదారుడు కోసం కాదు రైతును అన్యాయం చేసేది, దళారుల కోసం చేస్తున్నాం. 35 రూపాయలు రైతుకు వస్తుంటే అధ్యక్ష 100 రూపాయలు వినియోగదారుడు పెట్టేది అధ్యక్ష. మార్కెట్ చైన్ ని కంప్రెస్ చేయాలి, రిటైల్ చైన్స్ రావాలి, వినియోగదారుడికి న్యాయం జరగాలి, వ్యవసాయంలో రైతును ఆదుకోవాలి. ఈ రెండూ కాకుండా ఇద్దరిని నాశనం చేసి ఏదో ఉద్ధరిస్తున్నాం అని చెప్పి మాట చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ రాష్ట్రమే అధ్యక్ష, మన రాష్ట్రం నూనె గింజల ఉత్పత్తిలో చాలా కీలకమైన రాష్ట్రం అధ్యక్ష. ఈవేళ దేశం ప్రపంచంలో అతి పెద్ద ఇంపోర్టర్ అధ్యక్ష. నూనె విషయంలో, వంట నూనె విషయంలో సగం వంట నూనె దిగుమతి చేసుకుంటున్నాం అధ్యక్ష. నూనె గింజల ఉత్పత్తిని పెంచడం కోసం అది అనంతపురం జిల్లాయే కావచ్చు, పొద్దుటూరు పండించేటువంటి మీకు నిజామాబాదే కావచ్చు, లేకపోతే కర్నూలే కావచ్చు, నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారని, దిగుమతి చేసుకుంటున్న దానిలో శంఖం కోసం ప్రతిపాదనలు చేసి ఆ డబ్బును రైతులకించి మీరు బాగా పండించండి, రేటు ఇచ్చి ఏర్పాటు చేస్తామని అంటారు. ఒక్క మాట ఆశించాను అధ్యక్ష. అంటే మన దేశ అవసరాలు కానీ, మన రైతుల ఆదాయం కానీ, ఈ జాతి భవిష్యత్తు కానీ, ఈ దేశానికి విదేశీ ద్రవ్యం లేకుండా పోవడం కానీ, దిగుమతులను ఆపటం కానీ, వ్యవసాయాన్ని స్వయం సమృద్ధం చేయడం కానీ అసలు ఒక రీతి, ఒక ఆలోచన లేదు అధ్యక్ష. Jayaprakash garu. చివరికి వస్తాను అధ్యక్ష, ముగింపుకి వస్తాను అధ్యక్ష. You must conclude. I've been Adhyaksha. repeatedly advising you. You must conclude. Yes. Time is అధ్యక్ష up. నిన్న పన్నుల గురించి ప్రస్తావన వచ్చింది అధ్యక్ష. నిజానికి మన ట్యాక్స్ జీడీపీ రేషియో అంత ఎక్కువ కాదు. మన స్థూలాదాయంలో 14.5% పన్నులు, మన దేశం మొత్తంలో కూడా తక్కువే. కొంచెం సమస్య అది కాదు అధ్యక్ష. ఎప్పుడైతే అధికారం మొత్తాన్ని కేంద్రీకృతం చేశామో ఇక్కడికి పన్నులు ఎందుకు కట్టాలి జనానికి అర్థం కాదు అధ్యక్ష. అందుకనే ఇక్కడ పన్ను ప్రతిపాదన తేవాలంటే మరేరే వచ్చినట్టు ఉడికిపోతున్నారు మంత్రులంతా కూడా. మనకు తెలుసు ఈ జాతి బాగుపడాలంటే మరింత పన్నులు కావాలి, వాటిని సమర్థవంతంగా వినియోగించాలని చెప్పని. కానీ నిజాయితీగా పన్నులు వసూలు చేసే సామర్థ్యం మనకు లేదు. ఎందుకంటే మనం ఈ వేళ పన్నులు పెంచితే జనం తిరగబడుతున్నారు. ఎందుకంటే మన పన్నుల వల్ల ప్రజలకు న్యాయం జరుగుతున్న విశ్వాసం లేకుండా పోయింది. అది కలగాలంటే అధ్యక్ష జనం చేతికి అధికారం ఇవ్వండి.
17,500 రూపాయలు ఈవేళ మీరు తలసరి ఈ ఏడాది బడ్జెట్లో పెట్టారు ఈ రాష్ట్ర ప్రజల తరఫున. అధ్యక్ష, దానిలో 10వ వంతు 10% కనుక ఆ గ్రామాలకి 10% మున్సిపాలిటీలు వార్డులకు ఇచ్చినట్టయితే 6,000 జనాభా ఉన్న గ్రామానికి అధ్యక్ష సంవత్సరానికి ₹1,00,00,000 వస్తుంది. 60,000 జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్న వార్డుకి సంవత్సరానికి 10 కోట్లు వస్తుంది. దీంతో మీ పని మీరు చేసుకోండి అంటే అధ్యక్ష ఈ శాసనసభ మీద బోలంత ఒత్తిడి తగ్గుతుంది, జనానికి విశ్వాసం కలుగుతుంది. తప్పు చేస్తే వాడు దండిస్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఈనాటికి కూడా మౌలికమైన మాట్లాడడం కోసం చెప్పని ప్లీజ్ కంక్లూడ్. పోయిస్తున్నా అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష, ఒక్క నిమిషం అన్న. బడ్జెట్ లో మౌలిక స్వరూపాన్ని మార్చి ఎక్కడ వినియోగించాలని ఆలోచన లేదు అధ్యక్ష. ఇప్పటిదాకా ఇంత ప్రాంతీయ ఆందోళన జరుగుతుంటే కనీసం జిల్లా బడ్జెట్లు గతంలో పెట్టింది పెడతారని ఆశించాను, ప్రాంతీయ బడ్జెట్లు పెడతారని ఆశించాను. జీరో బడ్జెటింగ్ ఇవాళ కాకపోతే రేపైనా ప్రారంభిస్తాము, ప్రతి పథకాన్ని సమీక్ష చేసి ఎంత ఖర్చు పెడుతున్నాం ఏ ఫలితం వస్తుందో ఆలోచిస్తామని చెప్పి ఆలోచిస్తానని అధ్యక్ష. మోసపోసినట్టుంది అధ్యక్ష. ఇక పవర్ సెక్టర్లో అధ్యక్ష డిస్ట్రిబ్యూషన్ కానీ లేదా 24 గంటల పవర్ కానీ ఆలోచన కూడా చేయటం లేదు అధ్యక్ష. పెట్టిన ఖర్చంతా కూడా పవర్ సబ్సిడీ కోసమే తప్ప రేపు నిర్మాణం కోసం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా మీ సమయాన్ని ఎక్కువ తీసుకోను, ఒక్క అంశంతో ముగిస్తాను అధ్యక్ష. ఎంత ఖర్చు పెట్టినా అధ్యక్ష పౌరులకి సేవలు సరిగ్గా అందకపోయినట్టయితే, అవినీతిని మనం అడ్డుకోకపోయినట్టయితే ప్రజలకు తృప్తి కలదు అధ్యక్ష. ఇంత దేశంలో గందరగోళం జరుగుతున్నా కూడా గవర్నర్ ప్రసంగంలో కానీ బడ్జెట్ ప్రసంగంలో కానీ ముఖ్యమంత్రి గారి ఇంటర్వెన్షన్లో కానీ అవినీతిని అదుపు చేయడం కోసం మేము బలమైన లోకాయుక్త చట్టాన్ని తెస్తాము, సిటిజన్స్ చార్టర్లు తీసుకొచ్చి రోజుకి ₹100 పరిహారం ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తాము, పౌరుడు ప్రతిదానికి బిచ్చగాళ్లాగా తిరిగి అవసరం లేకుండా చేస్తాము, అలాగే జిల్లాకు ఒక ఆంబుడ్స్మన్ పెడతాము అన్న మాట సూచన ప్రకారం మాత్రం కూడా రావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈవేళ మనకి ఇప్పటికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ విండో మూసుకుపోతున్నది. గత 5 ఏళ్లుగా ఉన్న ఆర్థిక ప్రగతి దేశంలో తగ్గిపోయింది. కేవలం మన 5-6 ఏళ్లుగా ఈ దేశంలో అవకాశాలను దారవరుచుకోవటం వల్ల. ఇప్పటికైనా తొందరపడిపోతే అధ్యక్ష ఇంకో 5 ఏళ్లు పోయిన తర్వాత బడ్జెట్లు అంకెలో ఉండవు, కనీసం కళ్ళలో రౌనక్ కూడా, మనసులో బాధ ఉన్నా కూడా రౌనక్ కూడా కనిపించదు అధ్యక్ష. ఇప్పటికైనా ఆలస్యమైనా కూడా వెంటనే మేలుకోవాల్సిన కోరుతున్నాను అధ్యక్ష. దీనిలో పార్టీలకు అతీతంగా ఈ జాతి నిర్మాణం కోసం మన ప్రయత్నం ఇవాళ చేయకపోయినట్టయితే భవిష్యత్తు క్షమించదు. అందుకోసం ఆలోచన చేస్తాను ఆశిస్తూ అధ్యక్ష. చాలా ఓపికతో మీరు నాకు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. మీకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. లక్ష్మీ